कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड, इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। They deliver 100% pure buffalo milk to my doorstep by 7 a.m. Don't just enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా మన ఉద్యోగ అవకాశాలపైన ప్రభావం చూపుతుంది, ఉన్న ఉద్యోగాల్ని ఎలా తగ్గిస్తుంది అన్న ఆందోళన దేశంలోనూ ప్రపంచంలోనూ అంతటా వ్యక్తమవుతుంది. మీరు సోషల్ మీడియా పోస్టులలో చూడండి, లేదు సెర్చ్ ఇంజిన్ క్వరీస్లో సెర్చ్ రిజల్ట్స్లో చూడండి. చాలా పాపులర్గా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, హౌ విల్ ఏఐ ఇంపాక్ట్ జాబ్స్, హౌ విల్ ఏఐ డిస్ప్లేస్ జాబ్స్, ఏఐ ఇంపాక్ట్ ఆన్ ఎంప్లాయ్మెంట్. ఇది చాలా ప్రామినెంట్గా డిస్కషన్ నడుస్తున్న అంశం. దీనిపైన భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. భారత ప్రధానమంత్రి ఏఐ సమిట్లో మాట్లాడుతూ ఏఐ ఉద్యోగాలను తొలగించదు, కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుంది, కొన్ని ఉద్యోగాలు పోయినా కూడా అన్నారు. ఒకవైపేమో డూమ్స్ డే ప్రిడిక్షన్, ఏఐతో ఉద్యోగాలన్నీ పోతాయి, చాలా పెద్ద ఛాలెంజ్ వస్తుందని. మరోవైపేమో ఏ టెక్నాలజీ అయినా మొదట్లో కొంతమంది ఉద్యోగులను తీసేసినా లాంగ్ టర్మ్లో మాత్రం అది ఉద్యోగాలను పెంచుతుంది. మన కంప్యూటర్ వచ్చినప్పుడు కూడా ఇదే రకమైన ఆందోళన వ్యక్తమైంది. కానీ అనుభవం మనకు చెప్పింది, కంప్యూటర్ కొన్ని ఉద్యోగాలను తొలగించవచ్చు, కానీ కంప్యూటర్ రెవల్యూషన్ వేల లక్షల ఉద్యోగాలను కూడా క్రియేట్ చేసింది అని. ఇప్పుడు ఏఐ పైన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన కూడా ఇదే రకమైన చర్చ జరుగుతుంది. వాస్తవంగా ఇప్పుడు తాజాగా లింక్డ్ఇన్ చీఫ్ ఎకనామిక్ ఆపర్చునిటీ ఆఫీసర్ ఆయన ఒక పోస్ట్లో చెప్పింది ఏంటంటే, ఒక సర్వే ప్రకారం 2/3 ఆఫ్ సిఈఓస్ చెప్తున్నది ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెద్ద ఎత్తున ఎంట్రీ లెవెల్ జాబ్స్ డిస్ప్లేస్ చేస్తుంది. అంటే ఎంట్రీ లెవెల్లో పనిచేసే వారు చేసే చాలా పనుల్ని ఏఐ యంత్రాలు చేయగలుగుతాయి. ఇది లింక్డ్ఇన్ చీఫ్ ఎకనామిక్ ఆపర్చునిటీ ఆఫీసర్ వ్యక్తం చేసిన అభిప్రాయం. అలాగే మీకు డారియో అమోది అని, ఇతను మీకు ఓపెన్ ఏఐ ఫౌండేషన్ బోర్డులో ఉన్న వ్యక్తి, ఇప్పుడు ఆంథ్రోపిక్ అనే కంపెనీకి సీఈఓగా ఉన్నారు. ఆయనైతే వైట్ కాలర్ జాబ్స్ బ్లడ్ బాత్ ఉంటుంది అని అంటున్నారు. మీకు అంటే వైట్ కాలర్ జాబ్స్లో 50% వైట్ కాలర్ జాబ్స్లో 50% ఎగిరిపోతాయి. వైట్ కాలర్ జాబ్లో 50% ఉద్యోగాలు ఏఐ ప్రభావంతో ఇక ఉండవు అని చెప్తున్నారు. దీనికి ఇక ఇలాంటి ఎస్టిమేట్ చాలా వస్తున్నాయి. ఇప్పుడు ఈ స్టడీస్నే ఒక ఆర్టికల్, ఇండియన్ ఎక్స్ప్రెస్లో రాసిన ఆర్టికల్లో కోట్ చేస్తూ శంకర్ అయ్యర్, ఇతను గేటెడ్ ఇండియా అనే పుస్తక రచయిత, ఆధార్ ఏ బయోమెట్రిక్ హిస్టరీ ఆఫ్ ఇండియాస్ 12 డిజిట్ రెవల్యూషన్, యాక్సిడెంటల్ ఇండియా అనే పుస్తకాలు రాశారు. అతనైతే రాబోయే 10 ఏళ్లలో 40% ఆఫ్ వర్క్ ఫోర్స్ పైన ఏఐ ప్రభావం ఉంటుంది అని అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఏఐకి అనుగుణంగా ఏ రెవల్యూషన్ని దృష్టిలో పెట్టుకొని మన విద్యా వ్యవస్థ, మన స్కిల్ ఎంప్లాయ్మెంట్ పాలసీసు, మన ఎకానమీ మారాలి. కానీ అంత ఓపిక మన రాజకీయ నాయకులకు ఉందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. రాజకీయ నాయకుల ఆలోచనల్లో ఎన్ని ఉచితాలు ఇవ్వాలి, ఏ పథకాలు పెట్టాలి, ఎలా జనాన్ని ఆకర్షించాలి, ఓట్లు దంచుకోవాలి, ఇదే తప్ప ప్రపంచ గమనం ఎటువైపు ఉంది, దానికి ఏ రకమైన విధానాలు అనుసరించాలి, సమాజాన్ని ఏ రకంగా సిద్ధం చేయాలి భవిష్యత్ సవాళ్లకు అనే దార్శనికత రాజకీయ నాయకత్వానికి లేకుండా పోతుంది. మన ఎన్నికల వ్యవస్థలో ఓటర్లను కొనుగోలు చేయడం అనేది ఒక విధానంగా మారాక, ఓటర్లను ఆకర్షించడం ఒక విధానంగా మారాక, అన్ఫార్చునేట్లీ జరిగే నష్టం జరిగాక అప్పుడు లబోదిబో అంటారు. ఏం లాభం దానివల్ల? ఇప్పుడు ఒక కాంక్రీట్ అంచనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ రకమైన ప్రభావం చూపుతుంది. కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయన్నది నిజం, కానీ అదే సమయంలో ఎగ్జిస్టింగ్ ఉద్యోగాలను దెబ్బతీస్తుంది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ముఖ్యంగా ఏఐ ఏజెంట్స్ను ఎంప్లాయ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఏఐ వర్కర్స్ ఉంటారు. అంటే ఇప్పుడు ఏఐ ఉద్యోగులు ఉంటారు, హ్యూమన్ ఉద్యోగులు ఉంటారు.
2 రకాల ఉద్యోగులు ఉంటారు. అంటే ఒకే కంపెనీలో ఒక 5,000 మంది హ్యూమన్ ఉద్యోగులు ఉంటే కొంతమంది ఉద్యోగులు ఉంటారు. అంటే మిషనే జాబ్ చేస్తూ ఉంటుంది. సో ఈ పరిణామ క్రమంలో ఇటీవల ఇన్ఫోసిస్ కూడా 200 ఏజెంట్స్ను నియమించడానికి సిద్ధపడింది. ఇంకో సర్వేలో వ్యక్తమైంది ఏంటంటే మీకు 80% ఆఫ్ కంపెనీస్ ఏజెంట్స్ని ఎంప్లాయ్ చేయడం పైన ఆసక్తి చూపుతుంది. ఏజెంట్స్ అంటే మిషన్లు, ఉద్యోగులు చేసే పనుల్ని చేసే మిషన్లు. సో ఏజెంట్స్ని ఎంప్లాయ్ చేయాలని 80% ఆఫ్ కంపెనీస్ ఆలోచిస్తున్నాయి. చూడండి మీరు, ఇటీవల మార్గాన్ అండ్ స్టాన్లీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ ప్రకారము అడాప్షన్ కంపెనీస్ అయితే చేశాయో ఆ కంపెనీస్ బెటర్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ను కూడా సాధించింది. వారి క్యాష్ రిజర్వ్స్, వారి అకౌంట్ చూస్తే మీకు అర్థమవుతుంది, బ్యాలెన్స్ షీట్ చూస్తే అని. సో చాలా క్లియర్గా దెర్ ఈజ్ ఎ ఫిజికల్ ఇన్సెంటివ్ టు యూజ్ మిషన్స్. దీనికి మరీ ముఖ్యంగా ఇప్పుడు బిజినెస్ అన్సర్టనిటీ ఉన్నప్పుడు మరీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో జియోపొలిటికల్ టెన్షన్స్ వల్ల, జియో ఎకనామిక్ టెన్షన్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున బిజినెస్ అన్సర్టనిటీ ఉంది. ఇలాంటి బిజినెస్ అన్సర్టనిటీలో కంపెనీలు అడాప్షన్ పెంచే అవకాశం ఉంది. ఇప్పుడు ఉదాహరణకు అమెరికన్ కంపెనీ ఉంది. ట్రంప్ రోజు బెదిరిస్తున్నాడు, మీరు భారతదేశానికి ఇతర దేశాలకు అవుట్ సోర్సింగ్ చేస్తే పన్నులు విధిస్తా, మీరు H1B వీసాలపైన ఆంక్షలు పెడతా, ఫారిన్ స్టూడెంట్స్ పైన ఆంక్షలు పెడతా. మీరు ఇలా రోజు ఫారిన్ వర్కర్స్ పైన ఆంక్షలు పెడుతుంటే అమెరికన్ కంపెనీ ఏం చేయాలి? అమెరికా ఉద్యోగులతో నింపాలి అంటే కాస్ట్ పెరిగిపోతుంది. ఇక వాళ్ళకి అనివార్యంగా ఇంకా చేయాల్సింది ఏంటి? మిషన్లు పెడితే మిషన్లకు నేషనాలిటీ ఉండదు. అది అమెరికన్ మిషన్, ఇండియన్ మిషన్ సంబంధం లేదు. అందుకే ఐటీ కంపెనీస్ స్పెసిఫిక్గా అడ్మినిస్ట్రేషన్, HR వర్క్లో పెద్ద ఎత్తున ఏఐని ఉపయోగించే పని చేస్తున్నారు. అలాగే వర్క్ ఫ్లో మేనేజ్మెంట్లో కూడా మీకు హ్యూమన్ ఇంటర్ఫేస్ తీసి ఏఐతో వర్క్ ఫ్లో మేనేజ్మెంట్ను కూడా ఎఫిషియెంట్గా చేస్తున్నారు ఐటీ ఉద్యోగాలు. అలాగే బ్యాక్ ఆఫీస్ పనులు మీకు పెద్ద ఎత్తున ఏఐ తీసేస్తుంది. మీకు ఒకప్పుడు కాల్ సెంటర్స్ ఇలాంటి వారు చేసే పని ఇప్పుడంతా ఏఐ యంత్రాలు చేసేస్తున్నాయి. మీకు బ్యాంక్ లోన్ తీసుకున్నారనుకోండి, మీ లోన్ ఇన్స్టాల్మెంట్ కట్టే వారం రోజుల ముందు మీకు ఏఐ ఫోన్ వస్తుంది. ఏఐ ఎనేబుల్డ్ టెక్నికల్ అటానమస్ ఫోన్ వస్తుంది. మనిషి కాదు, నీకు రిమైండ్ చేస్తున్నాను, నీకు పలానా రోజు లోన్ ఉంది కట్టాలి అని. ఒకప్పుడు ఇది బ్యాక్ ఆఫీస్లో మనుషులు కూర్చొని చేసేవాళ్ళు, ఫోన్ చేసి మీ లోన్ వారం రోజుల్లో కట్టాల్సి ఉంటుంది అని. మీ క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఉందనుకోండి, మీకు అటానమస్ టెక్నాలజీ యంత్రం ఫోన్ వస్తుంది, ఏ ఫోన్, మీకు క్రెడిట్ కార్డు ఉంది అని. ఇదివరకైతే మనిషి ఫోన్ చేసి మీ క్రెడిట్ కార్డు బిల్లు కట్టారా అండి, కట్టండి అని చెప్పేవారు. ఇప్పుడు ఇలాంటి జాబ్స్, బ్యాక్ ఆఫీస్ జాబ్స్ అన్నీ ఏఐ చేస్తుంది. ఇప్పుడు మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో చూడండి, పోస్ట్ ప్రొడక్షన్లో కూడా ఇంపాక్ట్ వస్తుంది. ఇప్పుడు ఇటీవల గూగుల్ ఫ్లో అనే మోడల్ను వియో మోడల్కి అప్డేట్గా తీసుకొచ్చింది. అదైతే కెమెరా షాట్లు, డైలాగ్స్ కూడా క్రియేట్ చేస్తుంది. అందువల్ల ఇక ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ పైన ఎలాంటి ప్రభావం పడుతుందో చూడండి. ఈవెన్ కొన్ని అంచనాల ప్రకారం అయితే ఈవెన్ డాక్టర్లు, టీచర్ల ఉద్యోగాలని కూడా ఏఐ తగ్గిస్తుంది అని. అందువల్ల నీకు ఏఐ ఎనేబుల్డ్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా ఇదే ఫ్లోను ఉపయోగించి పైథాగరస్ థీరంను చాలా ఆకర్షణీయంగా మ్యాథమెటిక్స్ టీచర్ చెప్పిన దానికన్నా బాగా చెప్పవచ్చు. అందువల్ల ఆ వీడియో ద్వారా చెప్పచ్చు. మీకు ఇప్పటికే ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఆన్లైన్ ట్రైనింగ్ పెరిగింది. ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ క్యాన్సర్ ఇమేజెస్ కూడా మీకు ఈ స్కానింగ్స్ను, రిపోర్ట్లను కూడా స్టడీ చేసి చెప్పగలిగేటువంటి అంశాలు కూడా వస్తున్నాయి. అందువల్ల 10 మంది డాక్టర్లు చేసే పనిని 3 డాక్టర్లు చేయగలుగుతారు ఏఐ యంత్రాల సహకారంతో. మొత్తం ఏ మిషన్ డాక్టర్ని రిప్లేస్ చేయదు, మొత్తం ఏ మిషన్ టీచర్ని రిప్లేస్ చేయదు. కానీ ఏఐ మిషన్లు ఏంటంటే డాక్టర్ల, టీచర్ల ప్రొడక్టివిటీని, ఎఫిషియన్సీని గణనీయంగా పెంచుతుంది. పెంచినప్పుడు ఏమవుతుందంటే ఒక హాస్పిటల్లో 10 మంది డాక్టర్లు చేసే పనిని 3 చేసేస్తారు.
సో అది మీకు పెద్ద ఎత్తున అన్ని రంగాలపైన దీని ప్రభావం పడబోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ సెక్టార్ ఆ సెక్టార్ అని తేడా లేదు, అన్ని రంగాలపై కూడా దీని ప్రభావం చాలా పెద్ద ఎత్తున పడబోతుంది. మరీ ముఖ్యంగా వైట్ కాలర్ జాబ్స్ మీద ఎక్కువ పడుతుంది, ఈవెన్ బ్లూ కాలర్ జాబ్స్ మీద కూడా పడుతుంది అంటున్నారు. ఎందుకంటే ఒకటి బిజినెస్ అన్సర్టనిటీ, రెండోది అడ్వాన్స్ ఎకానమీస్లో డెమోగ్రఫిక్ ఛాలెంజ్ కూడా ఉంది. అక్కడ వర్క్ ఫోర్స్ లేదు. మీకు అమెరికాలో, యూరోప్లో, జపాన్, చైనాలో కూడా ఈ ప్రాబ్లం రాబోతుంది. అందువల్ల ఇతర దేశాల వర్కర్లపైన ఆధారపడి ఈ దేశంలో ఇమ్మిగ్రేషను, గందరగోళం, విదేశాలు వీళ్ళపైన వ్యతిరేకత, ఈ ట్రెండ్, ఈ తలనొప్పి అంతా లేకుండా యంత్రాలతో పని చేయించుకునే ట్రెండ్ అడ్వాన్స్ ఎకానమీస్లో కూడా ఈ డెమోగ్రఫిక్ చేంజెస్ వల్ల కలుగుతుంది. కానీ మన దేశానికి వచ్చే వరకు వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువ ఉన్నారు. మన దేశంలో స్కిల్ లెవెల్ కంపారిటివ్లీ చాలా తక్కువ. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంకా అవుట్డేటెడ్. ఆధునిక సాంకేతిక అంశాలను అసలు అందుకునే వారే లేరు. మన దేశంలో ఇప్పటికీ డిగ్రీ పీజీ చదివే వాళ్ళు ఎఫిషియెంట్గా సింపుల్ థింగ్స్ అయిన సోషల్ జీమెయిల్ని వాడుతున్నారా, టెక్నాలజీలో కనీసం బేసిక్స్ అయినా వాడుతున్నారా అనేది కూడా అనుమానమే. అలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం. ఏఐని ఎంతమంది వాడుతున్నారు? ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ట్రాన్స్ఫార్మ్ కాకపోతే మన డెమోగ్రఫిక్ డివిడెండ్ కూడా పోతుంది. రాబోయే కాలంలో చాలా పెద్ద ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. లెట్ అస్ ప్రిపేర్. ఏఐ ఏజ్ను మనం రివర్స్ పంపలేం. ఏఐ ఏజ్కు తగ్గట్టుగా ఏఐతో పోటీ పడే, ఏఐని మించి పని చేయగలిగే, ఆలోచించగలిగే, క్రియేటివ్గా, లాజికల్గా, రేషనల్గా థింక్ చేయగలిగే, క్రిటికల్గా థింక్ చేయగలిగే హ్యూమన్ రిసోర్సెస్ మనం తయారు చేయాలి. అందుకు అనుగుణంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. ఏఐ కెనాట్ రిప్లేస్ హ్యూమన్ బ్రెయిన్ కంప్లీట్లీ, కానీ హ్యూమన్ బ్రెయిన్ చేయగలిగే చాలా ఫంక్షన్స్ ఏఐ ఫాస్టర్గా, ఎఫిషియెంట్గా చేయగలుగుతుంది. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఒక సబ్జెక్ట్ పైన స్టడీ చేయాలి, మీకు ఒక ఎకనామిక్ సబ్జెక్ట్ పైన నేను ఏఐని ఉపయోగిస్తే నా ఎఫిషియన్సీ, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. కానీ ఖచ్చితంగా నాలాగే అర్థం చేసుకొని నాది చెప్పగలుగుతుందా? ఆ కాగ్నిటివ్ ఎబిలిటీస్ అనేది క్వశ్చనబులే. సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ టూల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. కానీ ఆ రకంగా హ్యూమన్ రిసోర్సెస్ మనం ఎమర్జ్ కాకపోతే చిన్న చిన్న ఉద్యోగులు, ఎంట్రీ లెవెల్ జాబ్స్, ముండీన్ జాబ్స్, రొటీన్ జాబ్ చేసే వాళ్ళు ఉంటారే వాళ్ళను మాత్రం ఏ పక్కకు పట్టేస్తుంది.